పత్రికా విలేకరులకి మీడియా మిత్రులందరూ కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు ప్రెస్ మీట్లో కాంగ్రెస్ పార్టీకి మా పార్టీ ఎమ్మెల్యేలు అదేవిధంగా గౌరవ విప్పులు అందరూ కూడా ప్రెస్ మీట్లో పాల్గొనడం జరుగుతుంది. ఈరోజు ఏదైతే ముఖ్యంగా ప్రెస్ మీట్ ఒక ముఖ్య ఉద్దేశము, ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ 22A మిస్లీడ్ చేస్తూ ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం చేస్తూ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేయలేంది ఈరోజు ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తుంటే దానిపైన బురద జల్లే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఏదైతే హరీష్ రావు గారి పిల్లలు కానీ కేటీఆర్ పిల్లలు కానీ భారతీయ జనతా పార్టీ ఎంపీకి సంబంధించిన అనేక మంది పిల్లలు ఈరోజు యుఎస్ వెళ్లి హార్వర్డ్ అదేవిధంగా ఇతర యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. అటువంటి ఒక విద్యని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకి విద్యార్థులకి అందించాలే, ఆ యూనివర్సిటీస్ ని ఇక్కడ తీసుకురావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక దృఢ సంకల్పంతో యుఎస్ పర్యటన పెట్టుకుంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కూడా కుమ్మక్కై ఏదైతే వాళ్ళ పిల్లలకు అందుతున్న విద్య తెలంగాణలో ఉన్న విద్యార్థులకు అందకూడదని ఒక దుర ఉద్దేశంతో దాన్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారి పర్యటనని రద్దు చేయడం, ఏదైతే రద్దుగానికి వారు కారకులైనరు అయినా కూడా ముఖ్యమంత్రి గారు వెనుకకి తగ్గకుండా సంబంధించిన డిపార్ట్మెంట్ అఫీషియల్స్ ని పంపించి దానిపైన ఏదైతే సమీక్ష చేసి ఆ యూనివర్సిటీస్ ని ఇక్కడ తీసుకురావాలి, ఒప్పందాలు చేసుకోవాలని చెప్పి వారు ఆల్రెడీ ప్రెస్ రిలీజ్ కూడా చేయడం జరిగింది. దానితో పాటు పాలిటెక్నిక్ విద్యార్థులను కూడా మిస్లీడ్ చేయడానికి పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ని కూడా లాటరల్ ఎంట్రీ వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా విద్యార్థులను రెచ్చగొట్టి స్కిల్ వాళ్ళకు అందకూడదని చెప్పి బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కూడా కుట్రపూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే ఒక ప్రయత్నం చేస్తున్నారు. దానితో పాటు ఇంకా వేరే విషయాలు ఏదైతే మా పార్టీ విప్ బీర్లేలే గారు పార్టీ క్రమశిక్షణ పార్టీలో జరుగుతున్న విషయాలపైన బీర్ల ఐలే గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. మీడియా మిత్రులకు, పాత్రికేయులకు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ విప్పులు, ఎమ్మెల్సీలు, గౌరవ ఎమ్మెల్యేలు, ఈరోజు ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళ లెక్క తీసుకెళ్ళి గత 10 ఏళ్ళుగా ధనిక రాష్ట్రంలో చేయనటువంటి పనులు వాళ్ళు అప్పులు చేసినా వాళ్ళు తప్పులు చేసినా ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది వేలాది కార్యకర్తలు కష్టపడి ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా ఎత్తిన జెండా దించకుండా ప్రజలను చైతన్యం చేసి ప్రజాపాలన అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ధనిక రాష్ట్రంలో జరగని పనులు అప్పుల తెలంగాణలో మా గౌరవ ముఖ్యమంత్రి చేస్తుంటే కొంతమంది ప్రతిపక్షాలు గిట్టని వాళ్ళు ప్రభుత్వం మీద మాట్లాడితే సరే, కానీ ఇవాళ స్వపక్షంలో ఉండి ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని మనం ప్రభుత్వం ద్వారా ప్రజలకు సంక్షేమాలు అందించడమే లక్ష్యంగా ముందుకు పోవాలి తప్ప మొన్న ఏదైతే కొండ సురేఖ గారి సంబంధించిన వాళ్ళ కూతురు కొండ సుష్మిత గారు గౌరవ ముఖ్యమంత్రి మీద మాట్లాడిన మాటలను ఖండిస్తూ ఎంతోమంది ప్రజలు 10 ఏళ్ళు బానిస పాలన వద్దు ప్రజాపాలన ముద్దని చెప్పి తెచ్చుకున్న ఈ ప్రజాపాలనలో మరి అందరం బాధ్యులుగా గౌరవ ముఖ్యమంత్రికి అండగా నిలిచి ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధిని ప్రతి గడప వరకు చేరే విధంగా లక్ష్యంగా మనం ముందుకు పోవాలి తప్ప ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మరి ప్రభుత్వం మీద నిరంతరం కష్టపడుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి మీద ఈ రకంగా మాట్లాడడం సరికాదు. ఏదున్నా మరి సురేఖ గారు దీని మీద స్పందించి ఏదైతే సుష్మిత మాట్లాడినటువంటి మాటలను తీవ్రంగా ఖండించి పార్టీ అభివృద్ధి కోసం పార్టీ మళ్ళొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న నాయకత్వంలో మరి రెండోసారి కూడా ప్రజాపాలన రావాలి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మన భావి ప్రధాని రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసేంత వరకు మనం కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉంది. మరి మన అభివృద్ధి చూసి మన సంక్షేమం చూసి ప్రతిపక్షాలు ఇలా జీర్ణించుకోలేకపోతున్నాయి. ధనిక రాష్ట్రంలో మేము చేయని పనులు మరి అప్పుల తెలంగాణలో అప్పులున్నా వాళ్ళు చేసే తప్పులున్నా ముఖ్యమంత్రి కేంద్రంతో సఖ్యతగా కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి మనకు రావాల్సిన వాటాలను తీసుకొచ్చి ఇలా విదేశీ పర్యటనలు పోయి విదేశీ నుంచి కూడా తెలంగాణ అంటే
ఇలా భారతదేశంతో కాదు ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా మన ముఖ్యమంత్రి తీసుకెళ్తుంటే మరి వితిన్ ద పార్టీలో సొంత పార్టీలో ఈ రకంగా మాట్లాడడం చాలా బాధాకరం. మరి ఎంతోమంది పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు గ్రామాలలో చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఎంతోమంది కష్టపడితే మనం ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఇలా అధికారం వచ్చిన తర్వాత మరి ప్రజలకు సంక్షేమాలు అందియాలి, పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు మనం న్యాయం చేయాలి. ఏదైనా ఉంటే సిఎల్పి సమావేశం కానీ మన పిసిసి అధ్యక్షుని ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి అందరం కూర్చొని మాట్లాడుకొస్తున్న విషయాన్ని బహిర్గతంగా ఆ సుష్మిత మాట్లాడడం చాలా తీవ్రంగా బాధ కలుగుతుంది. అదేవిధంగా ఆమె మాటలు తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పకుండా సురేఖ గారు కూడా స్పందించి ఆమె మాటలను ఖండించి పార్టీకి ప్రభుత్వానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు లోతుగా తీసుకెళ్లాల్సిందిగా వారు కూడా విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా మా యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి 22A కింద ఉన్నటువంటి నిషేధ జాబితాలను గత 4 నెలల కిందనే అసెంబ్లీలో నేను మాట్లాడడం జరిగింది. మా ఆర్ఎండ్బి శాఖ మార్చులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి సంబంధిత శాఖ మంత్రి పొంగులేటి సీనన్న కూడా తప్పకుండా మీకు న్యాయం చేస్తాం, కొంత అధికారుల తప్పిదం వల్ల గత ప్రభుత్వంలోనే 22A కింద ఉన్నటువంటి భూములను హైకోర్టు ఆదేశాల ప్రకారం సంబంధిత ఎంఆర్ఓలు కానీ ఆర్టీఓలు కానీ సంబంధిత కలెక్టర్లు అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీసులకు ఈ 22A జాబితా పంపడం వల్ల అది ఆగిందే తప్ప ఈ ప్రభుత్వం 22A పెట్టి ఏ పేదోడికి భూమి గుంజుకోవాలనో ఏ పేదోడికి ఇబ్బంది పెట్టాలనే లక్ష్యం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదలకు బడుగు బలైన వర్గాలకు ఎస్టీ ఎస్సీలకు భూములు వంచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. పేదోళ్లకు ఇండ్లు కట్టించిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంటే ఇలా ప్రతిపక్షాలు చిల్లర మల్లర మాట్లాడుతున్నారు. మా గౌరవ ముఖ్యమంత్రి నాకు పిలిచి మాట ఇచ్చిండు, నువ్వు అసెంబ్లీలో మాట్లాడు, ఇలా సంబంధిత శాఖ మార్చులు మీకు దానికి చేస్తారంటే పొంగులేటి సీనన్న కూడా యాదాద్రి భువనగిరి జిల్లా ఉన్నటువంటి 22Aను తీసేస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఆ దశగా పనులు జరుగుతూ ఉన్నాయి. దీని మీద గౌరవ మంత్రి ఆర్ఎండ్బి శాఖ మార్చులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా నాకు హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం వల్ల 39,000 మంది కుటుంబాలు ఇవాళ నిషేధ జాబితాలో ఉన్నాయి. దాన్ని మా పెద్దలు రెవెన్యూ శాఖ మార్చులు పొంగులేటి సీనన్న కూడా పర్యవేక్షణలో 22 మాత్రం పూర్తిగా నిషేధ జాబితాను తొలగిస్తారని మాట ఇచ్చింది. కాబట్టి పార్టీకి అందరం విధేయులుగా ఎంతో మంది కార్యకర్తలు కష్టపడితే ఇలా మనం ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎమ్మెల్సీగా గెలిచాం. కాబట్టి దయచేసి వితిన్ ద పార్టీలో మన ముఖ్యమంత్రి చేపడుతున్న అభివృద్ధి సంక్షేమాలను పేద ప్రజల కోసం ప్రతి గడపకు అందే విధంగా ముందుకు తీసుకుపోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పాత్రికేయులకు నమస్కారం. గౌరవ విప్పు బల్మూరి వెంకట్ గారు, గౌరవ ప్రభుత్వ విప్పు వీర్లైలే గారు, ముగ్గురం విప్లవం అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలందరినీ ఇక్కడ పిలిచి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్నటువంటి అసత్య ప్రచారాల మీద మాట్లాడుతున్నటువంటి క్రమంలో వితిన్ ద పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద కూడా గౌరవ విప్పులు, గౌరవ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఎవరు మాట్లాడినా, ఎవరు తప్పుడుగా మాట్లాడినా, తప్పుడు ఆరోపణలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అభిప్రాయంతో గౌరవ ముఖ్యమంత్రి గారికి, పిసిసి ప్రెసిడెంట్కు మేమందరం కూడా రిపోర్ట్ చేయాలనేటువంటి అభిప్రాయంతో రావటం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నటువంటి వ్యక్తులు ఈరోజు రాష్ట్ర అధినేత సీఎం నిర్ణయాన్ని తప్పుపట్టడం అంటే, ఈ నిర్ణయాన్ని తప్పుపడుతున్నటువంటి వ్యక్తులు, నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తులు ఈ పార్టీలో ఉండే నైతిక అర్హత లేదనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా మేము రావటం జరిగింది. అంటే చెట్టు కింద ఉండి చెట్టు కొమ్మనే నరుక్కునేటువంటి ఒక వైఖరి, దుర్మార్గమైనటువంటి వైఖరి, ఇది ప్రతిపక్షాలకు గొంతునిచ్చే వైఖరిగా మేము భావిస్తా ఉన్నాం. కొండ సురేఖ గారు క్రమశిక్షణ సంఘం ఇచ్చినటువంటి నోటీసుకు, షోకాజుకు సమాధానం ఇస్తూ నాకు సంబంధం లేదన్న.
నీకు సంబంధం లేదన్నప్పుడు నీ బిడ్డ మాట్లాడిన మాటల్ని ఎందుకు ఖండించలేదు? ఎందుకు నువ్వు క్యాబినెట్ మినిస్టర్గా, క్యాబినెట్ మంత్రిగా, కలెక్టర్గా, క్యాబినెట్లో ముఖ్యమంత్రితో కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తులుగా ఖండించవలసినటువంటి బాధ్యత నీ పైన ఉన్నదా లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతాం. మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని, మీరు అనుసరిస్తున్నటువంటి తప్పులకు, మీరు మాట్లాడుతున్నటువంటి తప్పుడు భాషకు ప్రభుత్వం, ముఖ్యమంత్రి మూల్యం చెల్లిస్తుండ్రు. కానీ మీరు మాత్రం ఆ పదవిలో ఎంజాయ్ చేస్తూ మీ ఎంటర్టైన్మెంట్లో ప్రభుత్వానికి, పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేయదలుచుకున్నాం. కాబట్టి సమంత విషయంలో మాట్లాడినా, ఏ విషయంలో మాట్లాడినా ఎప్పుడూ మీ భాష పార్టీకి తలనొప్పిగానే ఉంది, పార్టీకి తలనొప్పి తెచ్చేటువంటి విధంగానే ఉంది, పార్టీకి నష్టదాయకంగానే ఉంది, పార్టీకి నష్టం కొని తెచ్చేటువంటి విధంగానే ఉన్నది. కాబట్టి ఈ భాష మాట్లాడుతున్న, ఈ యాక్టివిటీ ఉన్నటువంటి వ్యక్తులపైన పార్టీ పిసిసి ప్రెసిడెంట్ గారు కానీ, ఏఐసిసి కానీ కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో మేము ఈరోజు మాట్లాడటం జరిగింది. మేమందరం కూడా ఒకటే కోరుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడానికి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బయట ఉన్నటువంటి మంత్రులు, అనేక మంది నాయకులతో పాటుగా చెమటోర్చినటువంటి వ్యక్తి, రక్తం దారబోసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వారికి తోడుగా వారి కుటుంబం కూడా, వారి బ్రదర్స్ కూడా చెమటోర్చినటువంటి విషయం తెలంగాణ సమాజానికి తెలుసు. కానీ పనిగట్టుకొని ప్రతిపక్షాలు వారిని వీక్ చేయడానికి ప్రయత్నం చేస్తాయి, ప్రతిపక్షాలు వారి మీదనే దాడి చేస్తుంటారు. వితిన్ ద పార్టీలో ఉన్న కొంతమంది వివిధ జిల్లాలలో కావాలని ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని వీక్ చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో పనిచేస్తూ ఉన్నారు. వారిపైన కఠినమైనటువంటి వైఖరితో కఠినమైనటువంటి నిర్ణయాలు పార్టీలో ఉండాలని చెప్పేసి మేము పార్టీని కోరబోతా ఉన్నాం. దాంతోపాటుగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇట్లాంటి వ్యక్తులు పార్టీకి, ప్రభుత్వానికి నెత్తినొప్పిగా తయారైనటువంటి వ్యక్తుల్ని ప్రభుత్వం నుంచి, ప్రభుత్వ బాధ్యతల నుంచి తప్పించాలని కూడా మేము గౌరవ ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైనా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు పార్టీ వేదికలలో మాట్లాడుకోవాలి, సంబంధించినటువంటి వేదికలలో డిస్కషన్ చేయాలి, వారి అభిప్రాయాలకు సంబంధించిన వేదికలలో స్వేచ్ఛగా మాట్లాడుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ స్వేచ్ఛ మితిమీరిపోయి మైక్ దొరికితే, బదాట్ల ఛాయిస్ వస్తే ఊగిపోయేటువంటి నేచరు, ఊగిపోయేటువంటి వైఖరు అది ఎవరు ప్రదర్శించినా అది పార్టీ నిబంధనలకు, పార్టీ నియమాలకు విరుద్ధమైనటువంటి చర్యగా మేము భావిస్తూ గౌరవ ముఖ్యమంత్రి పైన ఎవరు అసత్యమైనటువంటి ఆరోపణలు చేసినా, వితిన్ ద పార్టీలో తప్పుడు పద్ధతుల్లో మాట్లాడినా, ఏకవాక్యంతో సంబంధించిన పదాలు వాడినా కానీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా చూస్తూ ఊరుకోము అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాం. వీళ్ళ భాష మూలంగా, వీళ్ళు మాట్లాడుతున్న విధానాల మూలంగా కార్యకర్తల్లో, ప్రజల్లో అనేక రకాల ఇబ్బందికరమైనటువంటి అనుమానాలు, అపోహలకు గురి అయ్యేటువంటి ఒక పరిస్థితి ఉన్నది. కాబట్టి కొట్లాడి సాధించుకున్నటువంటి రాష్ట్రం 10 సంవత్సరాలు దొంగల పాలైంది. ఆ దొంగల పాలైనటువంటి రాష్ట్రాన్ని, దొరలు చెరబట్టినటువంటి రాష్ట్రాన్ని ఇవాళ ప్రజల పరం చేసినటువంటి, ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక విజన్తో ముందుకు పోతూ ఉంటే, ఒక విజన్తో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతూ ఉంటే ఇలా మాట్లాడే భాష కరెక్ట్ కాదని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాం. ఒక పార్టీ సభ్యుడు కానటువంటి వ్యక్తి, అనామకులైనటువంటి వ్యక్తి మా ఎమ్మెల్యేని పట్టుకొని అడ్డగోలుగా మాట్లాడటం అంటే ఇంతకంటే నీచమైనటువంటి లంపెన్ కల్చరు బహుశా ఎక్కడ ఉండదు. ఒక రాజకీయ కుటుంబం అనుకున్నప్పుడు రాజకీయ విలువల్ని పాటించాలి, రాజకీయ పద్ధతిని పాటించాలి, రాజకీయ గౌరవాన్ని కాపాడుకోవాలి. కానీ ఒక లంపెన్లాగా, తాగుబోతుల్లాగా బజార్లకు వచ్చి మాట్లాడడం అంటేనే అది బజార్ కల్చరు, బజార్ సంస్కృతి అయితే తప్ప కాంగ్రెస్ పార్టీ కల్చరు, కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి పైన ఇప్పటి వరకు మీరు మాట్లాడినటువంటి మాటలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. బహిరంగంగా క్షమాపణ చెప్పకుంటే
ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారిని అభిమానించేటువంటి లక్షలాది మంది ఆగ్రహానికి మీరు గురిగాక తప్పదు అని చెప్పేసి హెచ్చరిస్తాం. ఎవరు మాట్లాడినా, ఏ వ్యక్తి మాట్లాడినా వితిన్ ద పార్టీలో ఉన్నప్పుడు పార్టీ వేదికలలో మాట్లాడాలి. సంబంధించినటువంటి వారి బాధ్యుల కాడ చర్చించుకోవాలి. వారికి వచ్చినటువంటి అవకాశం, ఏ వేదికల అవకాశం ఇస్తే ఆ వేదికలో మాట్లాడాలి. కానీ బయట మాట్లాడటం అంటేనే అది పార్టీ నియమావళికి విరుద్ధం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ పత్రికా మీడియా సమావేశంలో పాల్గొంటున్నటువంటి విపులకు, శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. గత కొన్ని రోజులుగా పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత విషయాలు, పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్య తీసుకోవాలని చెప్పి మేమందరం కూడా కోరుతా ఉన్నాం. ఏకవచనం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు అనేక మంది కార్యకర్తలు వాళ్ళ కష్టార్జితం, వాళ్ళ రక్తాన్ని ధారపోసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకుని వచ్చినారు. పోలీస్ కేసులు, వాళ్ళ ఆస్తులు పోగొట్టుకున్నారు, వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్న అనేక మంది కార్యకర్తలు ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఆ రోజు అధికారంలో తేవడానికి రేవంత్ రెడ్డి గారు పడ్డటువంటి కష్టం మీకు తెలుసు, నాకు తెలుసు, మా అందరికీ తెలుసు. వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క ఆశీస్సులతోటి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల్ని ఆయన ఉన్నటువంటి క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రి వారి యొక్క కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తీరుని గ్రామీణ స్థాయి కార్యకర్తలు కూడా అసహించుకునే విధంగా ఇవాళ మేమందరం కూడా దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ అధిష్టానానికి మేము ఒకటే కోరుతా ఉన్నాం, మనం అందరం కూడా పార్టీ బతినే అందరం బతుకుతాం. పార్టీ నష్టం జరిగితే ముఖ్యమంత్రి గారిని బలపరచాలనే ప్రతిపక్షాల కుట్రను వీళ్ళు అమలు చేస్తూనే ఉన్నారు. వీరు అమలు చేసేటువంటి కుట్ర ఇది చాలామందికి అర్థం అవుతుంది. తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. మీరు ఆయుధాలు వాళ్ళ చేతికి ఇవ్వడం అంటేనే మీరు మాట్లాడే విధానం, ప్రభుత్వాన్ని మీరు విమర్శించే విధానం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బలహీనపరచాలనేటువంటి కుట్రను, ప్రతిపక్షాల ఆలోచనల్ని మీరు అమలు చేస్తున్న తీరును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా అర్థం చేసుకుంటున్నారు. ఎవ్వరు మాట్లాడినా ఇంతకుముందే మాట్లాడుతున్నారు, చిన్నారెడ్డి గారు మాట్లాడినా, ఇంకో రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడినా, బాలు నాయక్ మాట్లాడినా, క్రమశిక్షణ ఉల్లంఘించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బలహీనపరిచేటువంటి కార్యక్రమాలు ఎవరు చేసినా, ముఖ్యమంత్రి గారిని బలహీనపరిచే, ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బలహీనపరిచే పని ఎవరు చేసినా వారిపైన కఠినమైనటువంటి చర్య తీసుకోవాలని చెప్పేసి మేము అధిష్టానాన్ని కోరుతా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ ప్రజల సంక్షేమం, ప్రజలు ఇవాళ సంతోషంగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు రేవంత్ గారి పట్ల. వీళ్ళందరూ మీరు ఎన్ని కుప్పగంతులు వేసినా, మీరు ఎన్ని చేసినా ఈ రాష్ట్రంలో తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అధికారంలో రావడం ఖాయం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రెండోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది. మీరు ఎన్ని కుట్రలు ఇందులో ఉండి చేసినా, వారి ఆలోచనలు మీరు అమలు చేసినా, కానీ తెలంగాణ ప్రజలు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మళ్ళీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిస్తే ముందుకెళ్తున్నారు. అందుకనే క్రమశిక్షణ చర్యకు లోబడి మొన్న పిసిసి అధ్యక్షులు గారిని కానీ, మేము అదేవిధంగా ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి మేడం గారికి కానీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే గారిని కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి మాట్లాడిన వాడికి క్రమశిక్షణ చర్య తీసుకోండి. సోకాసిన ఒకటితోటి వదిలిపెట్టకండి. ఎందుకంటే వీరందరూ కూడా ఏ వారో బలహీనపరచలేరు, ప్రభుత్వాన్ని బలహీనపరుస్తున్నారు, కాంగ్రెస్ పార్టీని బలహీనపరుస్తున్నారు, మా అందరి భవిష్యత్తును బలహీనపరుస్తున్నారు, తెలంగాణ ప్రజల ఆశలను బలహీనపరుస్తున్నారు. కాబట్టి వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. అది ఎవరైనా కావచ్చు, కులంతో సంబంధం లేదు, హోదాతోటి సంబంధం లేదు. ఎవరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఎవరైతే కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలనేటువంటి మాట్లాడితే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని మా అందరి డిమాండ్.
అందులో భాగంగానే మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఏదైతే మీరు కాంగ్రెస్ పార్టీ మాట్లాడదలుచుకుంటే మీరు ముఖ్యమంత్రి గారితో విధంగా మాట్లాడండి, మీరు లోపల ఇంట్లో మాట్లాడుకోండి, మీ సమస్యలు ఉంటాయి. లేదు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాహుల్ గాంధీ గారు ఉన్నారు, సోనియా గాంధీ గారు ఉన్నారు, ప్రియాంక గాంధీ గారు, మా అధ్యక్షులు ఖర్గే గారు ఉన్నారు, వారి దగ్గర పోయి మాట్లాడి మీరు ఏమన్నా విషయాలు. కానీ మీరు పత్రిక ప్రకారంగా ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి గారి పైన మీరు మాట్లాడే విధానం ప్రతిపక్షాలు ఆయుధాలుగా మార్చి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలహీనపరిచే విధంగా చేస్తున్నట్టు విధానం సరైన విధానం కాదు. మీరు అనుకోవచ్చు ఆ టైం వరకు సోషల్ మీడియాలో ఆ టైం వరకు పత్రికలు పెద్దగా రాగానే ఇవాళ మేము చాలా పెద్దవాళ్ళం అయిపోతున్నాం అనుకుంటారు. కానీ మిమ్మల్ని చూసి కింద గ్రామీణ స్థాయిలో చూస్తున్నాం, గ్రామాల్లో కార్యకర్తలు ప్రజలు అసహించుకుంటున్నారు మీ యొక్క స్థాయిని చూసి. సొంత పార్టీలో ఉండి మనం కూర్చుంటే ఈ నీడనిచ్చే చెట్టు నరుకుంటే దుర్మార్గమైన సంస్కృతి, అది మంచి విధానం కాదు. ఏ నాయకుడైనా కావచ్చు, ఏ పార్టీలో కావచ్చు, రేపు మేము మాట్లాడినా ఇంకెవరు మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఎంత పెద్ద నాయకుడు మాట్లాడినా మీకు సమస్య ఉంటే అధిష్టానం చెప్పండి. కానీ పార్టీని నష్టపరిచేటువంటి మేము ఉన్నటువంటి శాసనసభ్యులం అందరినీ ఇక్కడ మేము అందుబాటులో ఉన్న వాళ్ళు మాత్రమే ఇవాళ ఇక్కడ చేరుకున్నాం. మేము ఉన్నటువంటి శాసనసభ్యులు మా అందరి భవిష్యత్తు, తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రమే బలపడుతుంది, ఈ ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి వారిని బలహీనపరిచే కాంగ్రెస్ పార్టీ బలహీనపరిచే ఏ నాయకుడైనా వారిపైన కట్టి ఉన్నాను. ఇలా సురేఖ గారు నా కూతురుతో మాట్లాడాను, మరి ఎందుకు ఖండించలేదు? మీరు క్యాబినెట్లో ఉంటారు, మీరు పక్కకు లేరు. క్యాబినెట్లో జరిగేటువంటి ప్రతి నిర్ణయాల్లో మీరు కూడా ఒక బాధ్యులు. అటువంటి ప్రభుత్వ నిర్ణయాల మీద మాట్లాడినప్పుడు మీ కూతురు మీ కుటుంబంలో మీరు క్యాబినెట్ పదవులు ఇందులో ఎవరు అర్హత లేనోళ్ళు, అందరికీ అవకాశం ఉండి అందరూ అర్హత కలిగి. అయినా ప్రభుత్వం పార్టీ నిర్ణయించి మిమ్మల్ని క్యాబినెట్లో తీసుకున్నారు. కొంతమంది తీసుకున్నటువంటి వాళ్ళకి మిగతా మరి ప్రభుత్వాన్ని కాపాడవలసిన బాధ్యత ఇది. రేవంత్ రెడ్డి ఒకటి బలహీన పడితే మనం అందరం బలపడం. రేవంత్ రెడ్డి గారు బలహీన పడితే పార్టీ మొత్తం బలహీన పడుతుంది. ఆ బలహీన పడాలనే కుట్ర అవతల ప్రతిపక్షాలు బీజేపీ టీఆర్ఎస్ తోటి సాధ్యం కావట్లేదు. అందుకనే వితిన్ పార్టీలో కొంతమంది ఇవాళ మీ ద్వారా బలహీనపరచాలనే కుట్రను మేము కఠినంగా ఖండిస్తా ఉన్నాం. వారిపైన కఠినమైన చర్య తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరుతూ అందరి నా ఒక అభిప్రాయం కానీ అందరి శాసనసభ్యుల అభిప్రాయాన్ని మేము ఇలా ఈ సభ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అయ్యా. లక్షలాది మంది కష్టార్జితం పేద ప్రజల ఆశతోటి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వాన్ని ముగ్గురు నలుగురు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసమో పదవుల కోసమో రోడ్ల మీద పడి వచ్చిరాని ఆరోపణలు చేసుకుంటా నిరాధారమైన ఆరోపణలు చేసుకుంటూ ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేసుకుంటూ ప్రతిపక్షాలకు అస్త్రాలు అందించే విధంగా వ్యవహరించడం అది మంచి పద్ధతి కాదు. మేము ఎవరినో ఒక్కరినో ఇద్దరినో పెట్టుకొని కాదు, ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వంలో వండుకుంటూ మాట్లాడటం అనేది అది మంచి పద్ధతి కాదు. మీ అభిప్రాయాలు ఉంటే వచ్చి చెప్పుకోండి. ఏఐసిసి ఉన్నది, పిసిసి ఉన్నది, అన్ని దిక్కులో చెప్పుకొని ఇది చేయాలి. కానీ ఈ విధంగా పోతూ ఉంటే చేసిన కష్టము ఇంతమంది త్యాగాలు మీరు వృధా చేసుకుంటూ పోతా అంటే ఇక్కడ కూర్చొని ఊరుకునేది ఎక్కడ సమస్య లేదు అందులో. దాంతోపాటే ఇవాళ మేము పార్టీ క్రమశిక్షణ కానివ్వండి, అధిష్టానాన్ని కానివ్వండి, మేము కోరేది ఒకటే, నిర్ణయాలన్నిటి కఠినంగా తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎంతటి వారైనా ఎవరైనా వాటికి ఈ వేదిక మీద కూర్చున్న దాంట్లో ఎస్సీలు బీసీలు ఓసీలు అందరం ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అంటే సెక్యులర్ పార్టీ. ఓ కులాన్నో మతాన్నో అడ్డం పెట్టుకొని మేము ఏది చేసినా నడుస్తుంది అనుకుంటే అది పొరపాటు. దాని అధిష్టానం కూడా చాలా సీరియస్గా తీసుకోకపోతే అసలు విషయం చెప్పాలంటే మాకు ఏం నవ్వు వస్తుందంటే ఒరిజినల్ కాంగ్రెస్ అంటారు. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు అందరూ ఒరిజినల్ కాంగ్రెస్ అర్థమవుతుంది మా కాడ. మాలాటోళ్ళు మేమేం చెప్పుకోవాలి? వాళ్ళు మాట్లాడేది ఏం మాట్లాడుతున్నారు? పార్టీ మారలేదనా, లేకపోతే వాళ్ళు తిరిగి 4 పార్టీలు తిరిగి వచ్చే వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇవాళ నీకు అంత కష్టం అనిపిస్తుంది ఏమంటే మేము మాట్లాడాలి. మేము అడిగేది ఉంటే మేము అధిష్టానం దగ్గర పోయి మాట్లాడుతుంటాం. నలుగురిని గెలిపించినామంటారు. ఇటు సీఎంఏ ఏకంగా తుపాకి రాముడు కూడా మంచిగా మాట్లాడతారు కొద్దిగా గొప్ప. సీఎంనే మేము చేసినాం, పీసీసీనే మేము చేసినాం. ఏం చేసి చేసింది
12 నియోజకవర్గాలలో వరంగల్ జిల్లాలో 11 మెజార్టీ వచ్చింది పార్లమెంట్లో. నీ ఒక్క దగ్గర 9,000 ఎందుకు మైనస్ వచ్చింది? మాకేం తెలియదు, మాకు సంబంధం లేదు అంటారు పద్ధత. వెనుక బ్యానర్ ఉంటుంది, నీ కేక్ కట్ చేస్తుంటారు. నువ్వు జిల్లాలో ఒక్క ఎమ్మెల్యేతో మంచుకున్నావా? నువ్వు పద్ధతి లేకుండా, పాడు లేకుండా, బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్. ఏ పార్టీకి పోతే నువ్వు ఎల్లదిట్లా మొట్టమొదట టీడీపీ, తర్వాత కాంగ్రెస్, తర్వాత వైఎస్ఆర్సీపీ, తర్వాత బీఆర్ఎస్, మళ్ళా కాంగ్రెస్. ఎక్కడ ఒక్కరితోటి మంచుకున్నావా నువ్వు? పోతూ పోతూ బీఫామ్లు కూడా ఎత్తుకపోతే ఆ రోజు కాంగ్రెస్ వీడిపోయేటప్పుడు కష్టకాలంలో, కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో వదిలిపెట్టిపోయారు, బీఫామ్లు ఎత్తుకపోయారు. నోటికి ఏది వస్తుంది మాట్లాడుకుంటూ వదిలిపెడుతుంటే మాలాంటి కష్టపడి 54 కేసులు పొద్దుగా లేస్తే సంసారం సగం కోట్ల చేస్తారా మేము. అయినా మీకు మంత్రి పదవులు ఇచ్చి ఇచ్చేస్తే మీరు ఇచ్చే గౌరవం ఇదా? సంబంధం లేదని ఒక మాట అంటే అయిపోతుందా? అధిష్టానం కూడా ఉంటే ఉన్నది, ఏది పోతే పోయింది. కానీ ఇలాంటి వాటిని క్షమించుకుంటూ పోతే మాత్రం మాకు కూడా ఓపికలు అనేటివి పోతుంటాయి. మాకు కూడా ఇది లేకుండా పోతున్నది. ప్రజలకు విశ్వాసం కోల్పోయే పరిస్థితులు వస్తున్నాయి. దీని అడ్వాంటేజ్ తీసుకొని బీఆర్ఎస్ దొంగలు ఇటు పెట్టుకొని ఆడనో బీజేపీ వాడో క్యాన్సిల్ చేస్తాడు టూరు సీఎం గారిది పర్మిషన్ ఇవ్వమని. వీడో ఏం చేస్తాడు ఇక్కడ కూర్చొని, ఇక్కడ మొత్తం అత్యవసరంగా అధిష్టానం ఏదో జరిగిపోతుంది కాబట్టి వెనకకు పిలిచాడు వీడంట అంటాడు. అసలే దొంగల ముఠ ఇది. పొద్దుగా లేస్తే దోసుక తిని ఇది చేసుకొని మనం ఇది చేస్తుంటేనే ప్రజలు నమ్ముకొద్దని మనకు పట్టం కట్టారు. పోనీ నువ్వు చెప్పిన 200 కోట్లు అన్నావు అటా, పేపర్లు వచ్చిందట. ఇదా మీ సంస్కృతి? చెప్పు, ఎక్కడో చూపి ప్రూవ్ చేయి. ఇంకా ప్రెస్ మీట్ కౌంటర్లు పెడితే రోడ్డు మీదకి వచ్చి మాట్లాడతా, ఇవి తీస్తా, అవి ఏంటిది? రమ్మని అడుగుతున్నాం కదా. ఏదో గాడుపుల బాణాలేసి పార్టీని అవమానపరచడానికి దీని వెనుక ఎవరికి 2 తీర్ల కుట్రాలు ఉన్నాయి. ఒకటి బీజేపీ, బీఆర్ఎస్, ఇంకెవరో పార్టీది ఉంటుంది దీని వెనుక. లేదంటవా వితిన్ల పార్టీలనే కొన్ని గుంట నక్కలనే 1-2, ఆ గుంట నక్కలు ఎన్నుకుంటే దుకాణం నడిపించాలి. మీ యొక్క స్వార్థ రాజకీయాల గురించి మాలాంటి వాళ్ళని బదనాం చేసి ఇట్లా అవమానపరుచుకుంటూ రక్తం దాగుతా కాంగ్రెస్ కార్యకర్తలది మీ ఎక్కడ పోయినా పర్లే, మా పదవులు ముఖ్యం అనుకుంటే మాత్రం దయచేసి పార్టీలకు వెళ్ళి బహిష్కరించే ముందుకే వెళ్ళిపోండి. మేము అధిష్టానాన్ని కానివ్వండి, ఇంకా వేరే ఏది కానివ్వండి, మేము రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం. ఇలాంటి వాటిని ఇక ముందు జరగకుండా, జరిగితే తక్షణం బహిష్కరించే విధంగా ఎంతటి వారైనా పర్లే, ఏ కులమైనా పర్లే, ఎవరైనా పర్లే, ఆ నిర్ణయం తీసుకోకపోతే కార్యకర్తలల్లా చాలా నష్టపోయే ప్రమాదం ఉన్నది. ఇది మేము మాట్లాడే దేనికి అధిష్టానాన్ని కూడా చెప్తున్నాం. మేము దీని మీద చెప్తున్నా, ఆల్రెడీ చెప్తున్నా వాటికి కూడా. ఎందుకంటే ఇదివరకు 3 సార్లు పీసీసీకి పోయి ఇచ్చినాం కదా, మీరు చూడలేదా? మీ అందరి సమక్షంలో ఇచ్చినాం కదా. పెద్ద మనసుతోటి క్షమించి వదిలిపెట్టిండ్రు, 1, 2 అని 100 ఉంటే ఇచ్చేయటానికి ఇంకెన్నిసార్లు క్షమించాలి? ప్రతి మాటకి ఇదేనా? దానికో లిమిట్ ఉంటుంది, పద్ధతి ఉంటుంది. అది కూడా చెప్పినాం. అప్పుడు కూడా మేము స్పందించినాం. మేము మీరు విన్నారో లేదో కానీ మేము అప్పుడు కూడా స్పందించినాం. మేము వ్యతిరేకంగా పోయి రోడ్డు మీద కూర్చొని మాట్లాడినాం. అక్కడ మునుగోడు బై ఎలక్షన్లో కూడా పోయి లొల్లి పెట్టుకొని వచ్చిన వాడ. ఇట్లాంటి వాళ్ళని ఉంచొద్దని ఎవరే కానీ. నేను అదే మళ్ళీ చెప్తున్నా, ఎవరు ఖండించరు ఎవరు లేదు అనేది నాకు కడుపు కాలేదు, నేను ఖండిస్తానా? తప్ప చెప్పండి మరి, అది కూడా తప్పంటే ఎట్లా? మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కొండ సురేఖ ఒక్కరనే కాదు, ఎవరైనా అని చెప్తున్నాం. ఇప్పుడు నేను కొండ సురేఖ అంటే మీరు ఏంటోడు ఆడ బీసీ కాబట్టి అంటగా ఈ దుకాణం మాకు ఆ దుకాణం వద్దు నాయన, మాకు మేము మంచిగానండి. మళ్ళీ చెప్తాను, దయచేసి ఒక్క నిమిషం వినండి. మేము మొదటికేళ్ళు కూడా రాజగోపాల్ రెడ్డి గారు కూడా చెప్పినాం, ఎవరే కానీ అంటున్నాం మేము. మళ్ళీ మీరు ఒకటే పేరు పెట్టుకొని అనకండి ఇట్లా అన్న. నేను మాట్లాడతాను. ఆడ భువనగిరిలో వీళ్ళు ఖండించారు కదా, అన్ని టీవీలలో వచ్చారు. ఈరోజు చూడమ్మా, మేము చెప్పేది సురేఖ గారు బాధ్యత తీసుకోవాలి. సురేఖ గారు బాధ్యత తీసుకోవాలి. కన్న బిడ్డ కదా, బయట ఎవరో కాదు కదా. మీ బిడ్డ బాధ్యత మీరు తీసుకోకపోతే ఇంకా వాళ్ళు తీసుకుంటారు. తెలియదు అని వదిలేస్తే అయిపోతుందా?
రాజీనామా చేయాలి, చేయకపోతే యాక్షన్ కూడా తీసుకోవాలి. మాట్లాడిన అందరి మీద ఒకరి మీద అని చెప్పట్టే నేను. అరే మాట్లాడిన వాళ్ళు అందరంటే ఆయన రాడా ఇళ్లకు? ఇప్పుడు అందరూ ఎవరైనా అని చెప్తే మళ్ళీ ఒకరి పేరు పర్సనల్ గా ఒత్తేందుకు పలుకుతాను. అన్న నేను చెప్తా, అందరి పేర్లు చెప్తాను. అందరికి అని చెప్తున్నాం మేము, ఎవరే కానీ. సరే ఈరోజు చెప్పాను మీకు ఇన్నేళ్ళల్లా ఈరోజు మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్తే. మేము ఇక్కడ వచ్చిన మా విప్ కావచ్చు, అదేవిధంగా మా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్యేస్ కావచ్చు, మేమంతా కూడా ఇక్కడ మాట్లాడి రావడం అనేది జరిగింది. ఏదో ఇండివిజువల్ నిర్ణయాలు కావు. మా పార్టీ ఎమ్మెల్యేలు అంతా కూడా మేము కొంతమంది మాట్లాడి ఈ యొక్క రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల విషయంలో మాట్లాడదామని ఇక్కడ రావడం అనేది జరిగింది. ఇక్కడ మాట్లాడే అంశంలో ఈరోజు రాజగోపాల్ రెడ్డి వదిలేసో, చిన్నారెడ్డి గారిని వదిలేసో మేము కొండా సురేఖ మీదని మేము పడతలేం. ఈ యొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడానికి కొంతమంది కుట్ర పడుతున్నారు. దాంట్లో సుస్మిత అనే పిల్లకాకి మాట్లాడే మాటలు, ఆ పిల్లకాకిన మాట్లాడే మాటలు ఆమె మాట్లాడే మాటలు కావు నేను అనుకుంటున్నా. ఇదంతా కూడా కొండా సురేఖ గారే మాట్లాడిన మాటలే నేను అనుకుంటున్నా. చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నాం. ఎందుకంటే ఇది మొదటిసారి మాట్లాడిన మాటలు కాదు. ఆ రోజుల్లో ఈరోజు పేపర్లో హెడ్లైన్లో పేపర్లు వచ్చింది, ఏదో రౌడీ సీడర్ పేరు అదేంటిది మన హత్యాయత్నం కేసు ఈరోజు నమోదైంది వారి ఓఎస్డీ మీద. ఆ రోజుల్లో పోలీసులు అరెస్ట్ చేసే క్రమంలో ఆ రోజు ముఖ్యమంత్రి గారి మీద అనేక రకాల ఆరోపణలు చేసినారు. ఇది రెండవసారి. దానికంటే ముందు సినిమా హీరోయిన్ల మీద ఆరోపణలు జరిగినాయి. ఇది మూడవసారి. ఇది ప్రత్యేకించి సీఎం గారిని టార్గెట్ చేసుకొని, అదేవిధంగా కనీసం వయసుకు కూడా గౌరవించి కూడా మా ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే గారి మీద ఇష్టారీతిన మాట్లాడి, అదే కాకుండా దమ్ముంటే రావాలి, ప్రచారం చేయాలి, ఎవరు గెలుస్తారో చూద్దామనే సవాల్ విసిరే సంస్కృతి. సరే, ఇక్కడ కొండేశ్వరి గారు దాటే విషయ కార్యక్రమాన్ని చేస్తున్నారు. మరి మీ అమ్మాయి ఎంత చేస్తున్నప్పటికీ కూడా మీరు ఇంతకుముందు మా విప్ గారు కావచ్చు, మా బాలన్న గారు కావచ్చు, మిగతా వాళ్ళు మాట్లాడినట్టు ఎందుకు ఆ విషయాన్ని మీరు ఖండించలేకపోతున్నారు? చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అందుకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విషయంలో మీరు పచ్చ కాంగ్రెసు, అదేవిధంగా కచ్చ కాంగ్రెసు. ఇక్కడ పచ్చ కాంగ్రెస్ ఏంటిది, కచ్చ కాంగ్రెస్ ఏంటిది అందరికీ తెలిసిన విషయమే. పార్టీలు ఎవరు ఎంతమంది మారిండ్రు. ఈరోజు రాజగోపాల్ రెడ్డి మాట్లాడే మాటల విషయంలో కూడా చాలా స్పష్టంగా చెప్పి నేను చెప్తున్నా. ఇప్పుడు ఈరోజు వాళ్ళ పేరు బుట్టలేదు, డైరెక్ట్ నేను ముడుతున్నా. ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు చేసే వ్యవహారం కూడా మంచిది కాదు. చిన్నారెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా వ్యవహరించారు. వారు మాట్లాడే మాటలు కూడా కరెక్ట్ కాదు. ఈరోజు ఇట్లాంటి సీనియర్ నాయకులు ఇలా రోడ్డు మీద మాట్లాడినప్పుడు మాలాంటి జూనియర్, మేము ఇప్పుడిప్పుడు రాజకీయాలు వచ్చాం, మొదటిసారిలో ఎమ్మెల్యేగా నేను అయినా. వాస్తవంగా మీ యొక్క సంస్కృతి, మీ కల్చర్ చూసి మేము నేర్చుకోవాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీలోనే ఖతం చేసే ప్రయత్నంలో వీరంతా కూడా చేస్తున్న తతంగం అంతా కూడా చూస్తున్నాం. ఈరోజు కొండశ్వరి గారు, ఈరోజు వారు అటవీ శాఖ మంత్రులు, దేవాదాయ శాఖ మంత్రులు. మీరు చేయాల్సిన పనులు ఏంటిది? రాష్ట్రంలో ఈరోజు ఎన్ని రివ్యూ మీటింగ్ పెట్టారు? ఈరోజు వాస్తవంగా మీరు నా ప్రాంతంలో అటవీ సమస్యలు ఎన్ని ఉన్నాయి, వాస్తవంగా ఎంత అలజడి జరుగుతుంది, అనేక సార్లు మేము ఆహ్వానించినాం. ఇలాంటి వాటి మీద దృష్టి సారించి మరి రాష్ట్ర అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమాలు మనం ప్రోత్సహించే విధంగా ఉండాలి. కానీ ఈరోజు ఎవరినో రుసుగొల్పి మీ బిడ్డ ఒక రకంగా మాట్లాడుతూ పోతున్నా కూడా కనీసం వాళ్ళని మందలించకుండా, కనీసం ఆమెను కౌంటర్ ఇవ్వకుండా, అది నా తప్పిదం కాదు, ఆ బిడ్డ మాట్లాడితే రాజీనామా చేయాలి. సరే, బిడ్డ మాట్లాడి రాజీనామా ప్రకాష్ రెడ్డి గారు మాకు ఇంతకుముందు మాట్లాడే ఒక మాట చెప్పారు. నేను ఇప్పుడు చెప్తున్నా. ఈరోజు ప్రకాష్ రెడ్డి రాజీనామా అనేదానికంటే అమ్మని రాజీనామా చేయమని ఈరోజు వాళ్ళు ప్రకాష్ రెడ్డి నేను కూడా ఒక మాట మాట్లాడుతాను. సరే, గౌరవ పదవులు వెనుక కూర్చున్నారు. వాస్తవంగా మాకు మాట్లాడే కొంతమంది మాకు ముందు వరుసలో కూర్చోబెట్టారు. వాళ్ళు ముందు కూర్చోవాలి. నేనేమంటున్నా, అలాంటి మీరు రాజీనామా చేసేదానికంటే ఈరోజు మా వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తారు. మేము ముక్కుముడుగా డిమాండ్ చేసేది ఒకటే, పార్టీలో విడంబోజు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా, రోడ్డు మీద ఎవరు మాట్లాడినా వారిని కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి కావచ్చు, అదేవిధంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కావచ్చు, కంపల్సరీ చర్యలు తీసుకోవాలి. మీరు ఇట్లాగానే చూసుకుంటా పోతే పార్టీ భవిష్యత్తులో నష్టపోతుంది. కాబట్టి ఈరోజు సురేఖ విషయంలో గారు కావచ్చు, రాజగోపాల్ రెడ్డి విషయమే కావచ్చు, అదేవిధంగా దాంతోపాటు మన చిన్నారెడ్డి విషయంలో గారు కావచ్చు, కంపల్సరీ క్రమశిక్షణలు తీసుకోవాలి. సస్పెండ్ చేస్తారా, ఏం చేస్తారా? ఎందుకంటే పార్టీ కంటే ముఖ్యం మేము ఎవరు కూడా పెద్ద కాదు. మాకు పార్టీ ఓట్లతో మేము గెలిచినాం, పార్టీ చేతుగుర్తుతో గెలిచాం. చేతుగుర్తుని ఎవరైతే నరకాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళని పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలి, అవసరమైతే సస్పెండ్ చేస్తారు, ఇంకేమైనా చేయాలి. అది డిసిషన్ తీసుకోవాలి. మేమందరూ కూడా ఎమ్మెల్యేలు కోరుకునేది ఏంటిది? మేము ఇది స్పష్టంగా చెప్తున్నాం, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. తప్పకుండా ఆ రకంగా ముందుకెళ్ళాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అది
ఎవరైతే సుస్మిత గారు చేసిన వాక్యాల విషయంలో కూడా మేము చాలా క్లారిటీతో చెప్తున్నాం. చాలామంది అంటారు ఆమె సభ్యత్వం ఉన్నదా లేదా, మరి ఎవరు ఆ మాటలు ఎవరు మాట్లాడిస్తున్నారు? కాబట్టి దీనివల్ల పార్టీ నష్టపోతుంది. కాబట్టి మేము కోరేది ఒకటే, ఎమ్మెల్యేలందరం కూడా అధిష్టానాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు మీరు రోడ్ మీద వచ్చేసి మీరు కూడా ప్రెస్ మీట్ పెడుతున్నారంటే పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు మేము మాట్లాడబోతే ఎవరు మాట్లాడేది మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం అధిష్టానాన్ని. మేము అధిష్టానానికి వ్యతిరేకంగా పార్టీకి వ్యతిరేకంగా పోవట్లేదు. పార్టీ కాంగ్రెస్గా ఎవరు వెళ్ళినా వారి మీద చర్యలు తీసుకొని మేము అందరం వెళ్ళగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా పీసీసీ కావచ్చు, ఏఎస్ కావచ్చు, నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు నేను 100% నేను చెప్తా, దానికి సమాధానం చెప్తా. ఈరోజు నేను మాట్లాడింది మా కార్యకర్తల యొక్క ఆవేదన. నేను పార్టీ విషయంలో అగరిస్ట్గా నేను ఏ రోజులు కూడా వెళ్ళలే. ఆ రోజులో మా ప్రాంతంలో జరుగుతున్న వ్యవహారం విషయంలో నేను మాట్లాడిన తప్ప 100% నేను సోకర్ నోటీస్ సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఉన్నా. కాబట్టి నేను పార్టీ అగరిస్ట్గా ఎక్కడ కూడా వెళ్ళలే. ఈరోజు మా పార్టీ కార్యకర్తలు కాపాడమని మేము అధిష్టానానికి మేము రిక్వెస్ట్ చేయడం అనేది జరిగింది. చెప్పండి ఈరోజు చెప్పండి. రాజగోపాల్ రెడ్డి గారు బహిరంగంగా పార్టీని నష్టపరిచే విధంగా మాట్లాడుతున్నారు. ఆ విషయం మీకు ఒక క్లారిటీ ఉండాలి. కాబట్టి ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు ఏదైతే కోరుకుంటారో బహిరంగ మీటింగ్లలో వాళ్ళు మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి గారు పేరు పెట్టి మాట్లాడుతున్నారు. ఈరోజు మా అధిష్టానం మా ముఖ్యమంత్రి గారికి ఏదైనా ఉంటే వాళ్ళు పోయి మాట్లాడచ్చు, చెప్పచ్చు. ఈనాటి పత్రికా సోదరులకు, గౌరవ విప్పులకు, నా సహచార ఎమ్మెల్యేలకు అందరికీ నమస్కారాలు. ఈరోజు మనందరికీ తెలుసు, మన రాష్ట్ర ప్రతిష్టను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది, ప్రజలపైన ఉంది. ప్రజాప్రతినిధులమైన శాసనసభ్యులము, ఎమ్మెల్సీలో, రాష్ట్ర క్యాబినెట్ మీద ఉంది. అదేవిధంగా పత్రికా సోదరుల మీద కూడా ఉంది. మనం మన రాష్ట్ర ప్రతిష్టను కాపాడుకోవాలి. మనం గౌరవంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మనందరికీ తెలుసు, 10 సంవత్సరాలు ఈ రాష్ట్రం ఒక కుటుంబ పాలన, ఒక పార్టీ నియంతృత్వంతో పరిపాలన కొనసాగిస్తే ఈ రాష్ట్ర పరిస్థితి అంతా, ఆర్థిక పరిస్థితి అంతా దిగదార్చి అస్తవ్యస్తాన్ని రాష్ట్రాన్ని సముద్రంలోకి నెట్టితే ఒక పోరాటం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలందరం, ఇంకా బయట ఉన్న నాయకులందరం కలిసి పెద్దలను, రాష్ట్రంలో ఉన్న కురువృద్ధులను కూడా ఒక స్థాయి, ఒక వేదిక మీద తెచ్చి ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన పాలనను అంతం చేయడానికి కంకణబద్ధుడై ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉంటే, అదే స్థానంలో ఉన్న మంత్రివర్గంలో ఉన్న ఒక మంత్రి గారు, వారి కుటుంబం మరీ పార్టీ కార్యకర్తలు అసహించుకున్న విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి తలనొప్పిగా పార్టీకి ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు అప్పుడప్పుడు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఒక హుందాతనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, సంక్షేమం ముందుకు తీసుకోవాలని ఒక ఆలోచనతో ముందుకు పోతూ ఉంటే, గతంలో పరిపాలించిన వాళ్ళు జీర్ణించుకోలేక, ఆధిపత్యాన్ని నిలుపుకోలేక అప్పుడప్పుడు కుట్రలు పన్నుతూ ఉంటే, ఈ కుట్రలకు ఇటువంటి నీచ సంస్కృతి కలిగిన కుటుంబాలు కొన్ని అవాకులు చెవాకులు, చౌకబారు మాటలు, నీతిమాల్య మాటలు, అనుచిత వ్యాఖ్యలు చేయడం అని రాష్ట్ర ముఖ్యమంత్రి బలహీనత అనుకుంటే తప్పు. రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా బలవంతుడు. రాష్ట్ర ముఖ్యమంత్రి బలవంతుడు కాబట్టే ఒక కుటుంబం నుంచి ఆధిపత్యాన్ని గుంజుకోగలరు. ఇలా దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు కాబట్టే మీరు ఆ నాయకుడిని కదిలించలేక, ఆ నాయకుని తట్టుకోలేక ఈ కుట్రలు వన్నుతూ ఉంటాయి. కాబట్టి వితిన్ ద పార్టీలో ఒక క్యాబినెట్ హోదా కలిగిన మంత్రివి, ఒక సామాజిక వర్గానికి ఒక మహిళా మంత్రివి, నీ మీద బాధ్యత ఉంది. నీవు నీ కుటుంబ సభ్యురాలు, నువ్వు అవునన్నా కాదన్నా, అవసరమైనప్పుడు బిడ్డ అంటే, అవసరం లేనప్పుడు బిడ్డ కాదనుకుంటే ఈ తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం సహించదు నేను. కాబట్టి ఈరోజు మేము గౌరవమైన ఎమ్మెల్యేలం ఇక్కడ ఉన్నాం, కొత్త ఎమ్మెల్యేలు ఉన్నాం. మేము అప్పుడప్పుడు చిన్న చిన్న తప్పులు చేసినప్పటికీ వితిన్ ద పార్టీలో మమ్మల్ని అల్మాయిస్తాం.
రేవూరు ప్రకాష్ రెడ్డి అన్న మమ్మల్ని అప్పుడప్పుడు అసెంబ్లీలో అట్లా తొందరపడొద్దు, అట్లా మాట్లాడొద్దని మమ్మల్ని అదుపు చేస్తూ ఉంటాడు. వారు అట్లా ఇట్లా అన్నప్పుడు మేము సపోర్ట్ చేయకుండా కూర్చుంటాం. అంటే తెలిసి తెలియక తప్పులు చేస్తూ ఉంటాం ఎమ్మెల్యే అయినా కూడా. కాబట్టి ఒకరికి ఒక పెద్దలను గౌరవించే సంస్కృతి నేర్చుకోవాలి. ఎలా ఈ రాష్ట్రంలో నీ ఒక్క కుటుంబం లేదు, ఎంతోమంది కుటుంబాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో 3.5 కోట్ల జనాభా ఉంటే ఒక్కరే ముఖ్యమంత్రి అవుతా ఉన్నారు. ఒకసారి 119 మంది ఎమ్మెల్యేలు అవుతారు, అందరూ అయితలేదు. ఈ దేశంలో 150 కోట్ల జనాభా ఉంటే ఒక్కరే ప్రధానమంత్రి అవుతారు. ఇది ప్రజాస్వామ్యం ధర్మం, ప్రజాస్వామ్యం గొప్పది. ఈ ప్రజాస్వామ్యం ఈ వ్యవస్థను మీరు మీ నీచ సంస్కృతి ఇలా కొందరు పేర్లు చెప్తున్నారు. మున్గోడు ఎలక్షన్ ఏమైందో ఆయన ఎగిరెగిరి పడతాడు. మున్గోడు ఎలక్షన్ ఏమైంది? ఇంకో ఆయన మాట్లాడతాడు. ఎన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు మీకు టికెట్లు ఇచ్చింది, ఎన్నిసార్లు మిమ్మల్ని గౌరవించింది. ఇలా కార్యకర్తలు ఏమైపోతున్నారు? మీకు పనులు చేసిన కార్యకర్తలు ఏమవుతున్నారు? మున్గోడు ఆయనకైనా, సురేఖకైనా, ఇంకో చిన్నారెడ్డికైనా ఎంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేస్తే మీరు ఈ స్థాయికి వచ్చారు? ఇలా మీరు ఒక స్థిరంగా ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలేసారు. ఈ రాష్ట్రాన్ని కాంట్రాక్టులను బాకీలు పెట్టిపోయారు. 70-80 వేల కోట్లు. నేషనల్ సీడ్ కార్పొరేషన్ బాకీ పెట్టారు, సివిల్ సప్లైకి బాకీ పెట్టారు, మైన్కి బాకీ పెట్టారు, బీవరీస్కు బాకీ పెట్టారు, పీస్ రియంబర్స్మెంట్ బాకీ పెట్టారు. అన్ని అప్పుల కుప్ప చేస్తే ఇలా ప్రజల మీద ఒక్క రూపాయి కాక ₹1 ట్యాక్స్ పెంచకుండా ఇలా ఆర్థిక క్రమశిక్షణ తెచ్చి మంత్రులతోని సమన్వయపరుచుకుంటూ ఎమ్మెల్యేలుగా మేము కొత్తగా ఎమ్మెల్యేలమైన మమ్మలను అప్పుడప్పుడు అదుపు చేస్తూ సమన్వయపరుచుకుంటూ ఈ పరిపాలన అంతా గాడిలో పెట్టుకొని నడిపిస్తూ ఉంటే ఇలా ఒక కుగ్రామంలో ఒక పాలమూరు బిడ్డ ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఒక సామాజిక వర్గాన్ని జీర్ణించుకోలేక ఇవి పన్నుతున్న కుట్రలకు కొందరు మాదాన స్వార్థపరులు, గుంతనక్కలు ఇవన్నీ సహకరిస్తే ఇవన్నీ చూసుకుంటా ఉండలేం. మేము దమ్ము ధైర్యం ఉన్న ఎమ్మెల్యేలం. ఇలా బొజ్జు మాట్లాడిండు, బల్మూరు వెంకట్ గారు మాట్లాడిండు, బాలన్న మాట్లాడిండు, వీరేశమన్న మాట్లాడిండు. మేము దమ్ము ధైర్యం ఉన్నోళ్ళం. మచ్చ లేకుండా ఈ రాజకీయాలలో మేము సమాజానికి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్టను ఎవరైనా దిగజార్చే ప్రయత్నం చేస్తే మేము క్షమించం గాక క్షమించం. ఇది కాంగ్రెస్ పార్టీని బలోపేతంగా ఉంచుతాం. తప్పకుండా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవాళ అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు వచ్చినాం. ఇక తస్మత్ ఇదే ఏమని అనుకుంటే రేపు ఇంకా తీవ్ర పరిణామాలు ఉంటాయి. మీరు గొప్పలు అనుకోకండి. మీ స్థాయి ఒకసారి చూసుకోండి, మీ కుటుంబ స్థాయి చూసుకోండి. మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబాన్ని హెచ్చరిస్తారా? మీరు మీ నీతి, మీ సంస్కృతి తెలియదా? మీ కుటుంబ సంస్కృతి తెలియదా? రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం ఇయ్యాలు వచ్చిందా? మీరు దిగజారి ఇటువంటి అప్రతిష్ట పాలు చేస్తే బాగుండదు. కాబట్టి మేమందరం కూడా ఇక్కడ ఉన్న అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేల మందరం ఒకటి, మేము వేరు కాదు. ఈ యొక్క కూర్చున్న చెట్టు నడకకండి. ఇలా మీరు కోడిగుడ్డు మీద ఈకలు పీకకండి. ఇలా కాంగ్రెస్ పార్టీ, యావత్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కార్యకర్త గ్రామ స్థాయి నుంచి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రికి అండగా ఉన్నది. రేపు భవిష్యత్తు మీరు ఇట్లే మీ తీరు, మీ మార్గం మార్చుకోకపోతే మీరున్న హోదా, మీరున్న మంత్రి హోదా మైమర్చి విచ్చలవిడిగా ప్రవర్తిస్తే కాంగ్రెస్ కార్యకర్తలు ఊకోరు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఊకోరు, సమాజం, తెలంగాణ సమాజం కూడా ఊకోరు. కాబట్టి నేను ఒకటే, మేమందరం కూడా రేపు రాబోయే కాలంలో క్రమశిక్షణతో మెలగాలని కోరుకుంటున్నాం. ఒకటి, గతంలో కూడా మా పార్టీకి ఒక సీనియర్ నాయకుడు ఇదే రకంగా నేను పార్టీ కంటే నాకంటే పార్టీ చిన్నది, నేనే పెద్ద అని చెప్పి ఒక వ్యక్తి ఇదే రకంగా మాట్లాడితే జగిత్యాలలో కూడా ఆ రోజు జీవన్ రెడ్డి గారి పైన ఇదే బల్మూరు వెంకట్గా పార్టీ ఆదేశాల మేరకు జీవన్ రెడ్డి గారు పార్టీ కంటే పెద్ద కాదని చెప్పి మీడియా ముఖంగా ఆ రోజు ప్రెస్ ముఖంగా యాజ్ ఎ పార్లమెంట్ ఇన్ఛార్జ్గా మాట్లాడడం జరిగింది. పార్టీలో కులాలు, మతాలు, సరే రాజకీయంగా ఏదున్నా కూడా మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం. పార్టీ వేదిక పైన వచ్చినప్పుడు కూడా మేమంతా కూడా ఈరోజు యాజ్ ఎ సెక్యులర్ పార్టీగా అన్ని కులాల వారం ఇక్కడ ఉన్నాం. అన్నతమ్ముల లెక్క, కుటుంబ సభ్యుల లెక్క కలిసిమెలిసి ఉన్నాము. మా కుటుంబానికి పార్టీ పరంగా పెద్ద పిసిసి అధ్యక్షుడు, ప్రభుత్వ పరంగా పెద్ద ముఖ్యమంత్రి గారు. వ్యక్తిగతంగా వాళ్ళతో ఏదైనా భేద అభిప్రాయాలు ఉంటే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయాలి తప్ప ఇంత పెద్ద కుటుంబము, లక్షలాది మంది కార్యకర్తల్ని నష్టం చేకూర్చే విధంగా
మేము పార్టీ కంటే పెద్ద, మా వల్లనే పార్టీ గుర్తుపైన అభ్యర్థులు గెలిచిర్రని చెప్పి ఏదైతే వ్యాఖ్యలు మాట్లాడుతున్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అండ్ 100% అందరు కూడా పార్టీకి విధేయులు లెక్క ఉండాల్సిందే, పార్టీకి నిబద్ధ గల కార్యకర్తలు లెక్క ఉండాల్సిందే. నిజంగా పార్టీ కంటే మేము పెద్ద అని ఎవరైనా భావిస్తే పార్టీ ఇడిచిపెట్టి బయటికి వెళ్ళి ఇండిపెండెంట్గా నిలబడితే పార్టీ పెద్దనా వారి పెద్దనా ప్రజలే నిర్ణయిస్తారు. జక్కిడి ప్రభాకర్ రెడ్డి మీద చర్య తీసుకోలేదా? కాబట్టి పార్టీలో తప్పు చేసినటువంటి వాళ్ళు ఎవరైనా కఠినమైన చర్యలు ఉండాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తాం. తప్పకుండా పిసిసి గారికి రిక్వెస్ట్ చేస్తాం. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గారు కూడా కలిసి రిపోర్ట్ చేస్తాం. బీఆర్ఎస్ ఆడుతున్న డ్రామాలో మా వాళ్ళు పడొద్దని చెప్తున్నాం. బీఆర్ఎస్ ఆడుతున్నటువంటి డ్రామాలో, బీఆర్ఎస్ చేస్తున్నటువంటి కుట్రలో గొంతు కలిపి మాట్లాడొద్దని మా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం. పార్టీలో యాజ్ ఏ ఎమ్మెల్యేలుగా మా ఎల్పీ లీడర్గా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అందరం ఎమ్మెల్యేలను కలిసి ఎన్నుకున్నాం. ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనకు ప్రభుత్వానికి డ్యామేజ్ చేసేటువంటి చర్యలు పరంపరం కొనసాగుతున్నప్పుడు వీటిని బ్రేక్ చేయాలి. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు వచ్చేటువంటి పద్ధతిలో వ్యవహరిస్తున్న వ్యవహారాలను బంద్ చేయాలి. ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ప్రభుత్వంగా, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీగా రెండు కోఆర్డినేషన్లో నడవాలి. ఈ నడుస్తున్నటువంటి క్రమంలో ఎవ్వరు తప్పు చేసినా చర్య తీసుకోవాలనేటువంటి ఒక విషయాన్ని మేము ఇద్దరు పెద్దలకు క్రమశిక్షణ సంఘం అనేటువంటిది అందరినీ విడిగా పిలిచి మాట్లాడింది, కొందరికి నోటీసులు ఇచ్చింది. అయినా వాళ్ళ వైఖరిలో మార్పు రావట్లేదు. కాబట్టి మేము ఎమ్మెల్యేలము కఠినంగా ఉండాలని చెప్పేసి డిమాండ్ చేయబోతాం. అందరికి ఇస్తారు.